'బ్రోమాన్స్' అనే టైటిల్‌తో ఉన్న మలయాళం సినిమా ఒకటి సోనీ లైవ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే అంత బాగా అనిపించలేదు. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో ఇద్దరు అన్నదమ్ములుంటారు. అందులో అన్నయ్య కనిపించకుండా పోతాడు. ఇంక తర్వాత తమ్ముడు ఇంకొంతమందితో గ్యాంగ్‌గా ఫార్మ్ అయ్యి అన్నయ్య కోసం వెతుకుతా ఉంటాడు. ఆ ప్రాసెస్ ఎలా ముందుకెళ్ళింది, అన్నయ్య ఎలా దొరికాడు అనేది సినిమా. ఇలాంటి సింపుల్ లైన్ తీసుకుని 2 గంటల 15 నిమిషాల వరకు సినిమాని సాగదీసినట్టు అనిపించింది. సినిమాలో మెయిన్ పాయింట్ స్టార్ట్ అయ్యాక వచ్చే సీన్స్ కొన్ని బానే అనిపించాయి. అవి చూస్తున్నప్పుడు సినిమా బానే ఉంటదేమో అనే ఫీలింగ్ అయితే వచ్చింది. కాకపోతే కాసేపటికి సినిమా ఇంట్రెస్టింగ్‌గా ముందుకు వెళ్ళదు అనే విషయం అర్థమైపోద్ది. ఇంక ముందుకెళ్ళే ప్రాసెస్ కూడా సిల్లీగానే ఉంటది. అలాగని సినిమాలో ఫన్ ఏమన్నా బాగా వర్కౌట్ అయిందంటే అది లేదు. సినిమాలో కొన్ని చోట్ల కొన్ని సిట్యుయేషన్స్‌ని బాగా క్రియేట్ చేసుకున్నారనిపించింది. కానీ దానివల్ల వర్కౌట్ అవ్వాల్సినంత ఫన్ వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. సినిమాలో వీళ్ళన్నీ దొరకాలంటే ఇలానే చెయ్యాలి, ఇంకో దారేం లేదు అని అనిపించేలాగా సీన్స్‌నయితే క్రియేట్ చేయలేకపోయారనిపించింది. అలా చేయకపోవడం వల్ల సినిమా చూస్తున్నప్పుడు వేరేలా ట్రై చేస్తే బావుంటది కదా! అనే ఫీలింగొచ్చింది. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ అందరూ పెర్ఫార్మన్స్ బానే చేశారు. అలాగే సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదనిపించింది. ఫైనల్‌గా ఈ సినిమాలో లైన్స్ సింపుల్‌గా బాగానే ఉన్నట్టున్నా, దాన్ని ఇంట్రెస్టింగ్‌గా చూపించకపోవడం వల్ల, సిల్లీగా అనిపించడం వల్ల సినిమా అయితే నాకు బాగా అనిపించలేదు. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.